सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि बाबू जी की जय। సాయి వంటి దైవము లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ఉపరికొనాలి. సాయి పదరవళలు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాథ వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసును హంతెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తలుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మధ్యలో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవం లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ధనతో ప్రార్థించటమే మనం చేయవలసింది, చేయగలిగింది. శ్రీ బాపూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః। శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణం గురువారం ఉపోద్ఘాతము. శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వంతర్యామి. ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివేదరు. కొందరు దీనిని నిత్య పారాయణం చేసేదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరులు. ఇందులో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాలంకర్ అభిప్రాయం ప్రకారము ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దంలో వెలిసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలోని శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కలకోట్ మహారాజు గారు, తుట్టుతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందింది. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు అవతార కాలంపై శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవములు ఈ నమ్మకంలో నిలబడుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమునందు 53వ అధ్యాయంలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెనో అట్లనే శ్రీ గోవింద రఘునాథ్ మదం అన్నా సాహెబ్ దాబోద్కర్ వారు శ్రీ సాయి లీలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథముగా వర్ణించి ఉన్నారు. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు. 1. శ్రీ గురు చరిత్రమును రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయంలో శ్రీ సాయి సచ్చరిత్రంలో పొందుపరచబడినగా చూడగలరు. 2. శ్రీ గురు చరిత్రము ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉంటే దాన్ని బోధపరచకుండా ఒక కష్టము, దాని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచరిత్ర విషయము అటుది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన
అభిప్రాయాన్ని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయంలో అది జరిగిపోయినా నువ్వు ఎంతకో రాయగలను. కానీ శ్రీ సాయి సచరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూపెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు పూర్తిగా వ్రాసి ఉంచుకునేను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెంగా ప్రకటించను. శ్రీ సాయి సచ్చరిత్రను నిజముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలల్లో దాదాపు విషయంగా ప్రచురించబడి 1930లో పూర్తి గ్రంథ రూపంగా ముద్రించబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుతము గ్రంథము అధికారమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబాతో చరిత్రగా దర్శించుకున్న సాధిని వర్ణించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా ఇవ్వగలము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దామోదర్ కూర్చును. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరణచే హేమాకంఠే వ్రాయబడి ఉన్నట్లది. కావున ఈ హేమాకంఠు ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నా సాహెబ్ దామోదర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదును దామోదర్కు కలిగించింది. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదును అతనికి వచ్చిందో అనే విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నాడు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ పుస్తకంగా చెప్పబడినది. గ్రంథకర్త అయిన రచయిత దామోదర్ 1859వ సంవత్సరంలో తానా జిల్లాలోని కేవీ మధ్యమందు ఒక పేద ఆర్య గౌర్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు. దామోదర్ తన ప్రాథమిక విద్యను స్వగ్రామం నుండి పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకపోతే వారి పై క్లాసు చదువుగా మానుకునేది. అప్పట్లోనుగా సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణుడై తన ఊరిలోని బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించింది. ఆ సమయంలో కులాబాద్ జిల్లాలో మమతాదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిత్రి అనువారు వీరి ప్రత్యేకతను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని గురించి మెచ్చుకొని కళాశాలను గ్రామస్తుగా నిర్మించింది. తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసింది. పిమ్మట మమతాద్ గారు కచేరీలో గుమస్తాగా నిర్మించింది. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో విద్యానం ఉంచింది. కొన్నాళ్లకు పరువు సంబంధపు పనులకు ప్రభుత్వ ఉద్యోగిగా గుజరాత్లోని జోధ్లో నియమితులైంది. ఆయా ఉద్యోగులలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుకున్న 1901వ సంవత్సరంలో తానా జిల్లాలోని శాఖలో మమతాదారుగా నియమించబడింది. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ ప్రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడింది. వారతగా 1907 వరకు ఉద్యోగం చేసి తర్వాత ఆయన ముద్దాడు ఆనంద్ బోర్డులో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైంది. ఈ సంవత్సరం అంటే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శించే భాగ్యము కలిగను. 1916వ సంవత్సరంలో వారి ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసింది. అది విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెంది వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైంది. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానము 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకు ఎంతో చాకచక్యంగా నడిపేది. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండేది. ఇద్దరకు తగిన సంబంధములు వేసినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధములుగా సమాధానం చెప్పవచ్చు. దీర్ఘాలోచన చేయకపోయే విషయముల గురించి కానీ మనుషులను గురించి కానీ అభిప్రాయం చెప్పే అభ్యాసం కలవారు సాయిబాబాను ఒక పిచ్చి పకీరని వారి షిరిడీలో విధులమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరాలు నివసించడానికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనము వసూలు చేయించిందని చెప్పారు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్య సర్కర్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం
బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవున్నప్పుడు కంట తరిగి పెట్టుకొనెను. అతనితో బాబా ఇతను పిచ్చి పనిలోనే ప్రవర్తించుతున్నాడేమి, నేను బొంబాయిలో మాత్రం మీతో లేనా? దానికి చక్కగా మిత్రుడు జవాబిచ్చాను, నాకు ఆ విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్టు నాకు అనుభవం లేదు కదా. అందుకు బాబా ఇతను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందో వారు బాబాను నిజంగా గ్రహించలేదని తెలుసుకో. 2. కొందరు సాయిబాబాను మహాశిల్ప పురుషుడండి మహమ్మదీయులు బాబాను తమ పీఠులలో ఒకరిగా భావించరు. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించరు. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవం భక్తులు తమ ప్రకటనలలో బాబా సంతసురామనిగా పేర్కొనేవి. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవంగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవద్ అవతారంగా ఇప్పటికీ భావించుతున్నారు. ఇదిగో కొన్ని దృష్టాంతములను ఇచ్చడం. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథములకు పీఠికలో ఇందోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేవే గారితో రాసి ఉన్నారు. బాబా సశరీరగా అయినప్పుడు వారు ఉదాసిన భౌత స్వరూపంగా తమ భక్తులకు భాషిస్తూ తమ నీలా ప్రబోధన ద్వారా సాధకుల మార్గము ప్రకాశింపచేసింది. వారి నస్పరమైన దేహము మాయమైపోయింది, కానీ ఆయనలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించిన అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతున్నారు. 2. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అనే పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారితో రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి అధికారకుడుగా భావించను. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేను భావించని, ఇప్పటికీ నేనట్లే భావించుతున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు నా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కళ్ళ ముందు సంచరిస్తుండేను. ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒకప్పుడు మా ముందర తడుపుమని మెప్పించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. 3. బివి నరసింహస్వామి గారిచే రచించబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథంలో 1920 సంపుటలలో ఆచార్య జీజీ నార్కీ గారు ఇది చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యం నేను పూజించే గ్రహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా నిలిచింది. సాయిబాబా భగవంతుడు, ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ భూరి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు ఆరతి సమయంలో సాయిబాబా మిక్కిని చెప్పించుతూ భయపెట్టుచుండెను. అకారణంగా కోపదీపుతులై ఉండెను. ఆయన పిచ్చివాడాయేమను సంశయము నా మనసులో మెదిలెను. మామూలుగానే ఆరతి పూర్తి అయ్యను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుండెను. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమిషు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించలేకున్నారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యమును దాచగలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వం గురించి అనేక దర్శనంలో కలిగాను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడేవాళ్ళని మాట్లాడేవారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహిస్తుండేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతులని నిశ్చయించడంలో నాకెట్టి సంకోచము లేకుండేను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుండేది. ప్రతి పరీక్షలో వారి సర్వజ్ఞులని, వారి ఇచ్చానుసారము సర్వమును నటించదరని ఒకే నమ్మకము కలుగుచుండెను. రావు బహదూర్ M.W. ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథములకు ఉపోద్ఘాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలు అవు దాదాసాహెబ్ కాకరే చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మొదటి ఆలోచనలన్నీ తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగు చేయుచుండేవారు.
ఆయన భూమిపై నడయాటనే భావము కలుగుతుండెను. దాసరుడు మహారాజు తమ స్థవన మంజరి అనే స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమల దిశకు చెందిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ త్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువారు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవారు. ఈ భక్తులందరి అభిప్రాయాన్ని అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించడం కాక ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించింది. లోకధారణ్యక చాంద్రోగ్య ఖట శ్వేత స్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచన అనియు అది అంతయు సర్వంతర్యామిచే అనగా సర్వము సృష్టిని పాలించే భగవంతునిచే వ్యాపించబడి ఉన్నదని వకాణించుతున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయి. ఈ శ్రీ సాయి సచరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమున శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ నమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.